నేనేంటంటే 40 ఇయర్స్ అబోవ్ దాటిన తర్వాత మహిళలకి బాడీలో బ్లడ్ తగ్గడము, అలాగే ఐరన్ లోపము ఉండడము జరుగుతుంటది. అలాంటప్పుడు ఏంటంటే బాడీలో బ్లడ్ తగ్గడం గానీ, ఐరన్ లోపం ఉండడం వల్ల నరాల బలహీనత అనేది వస్తదనమాట. అవి రాకుండా ఉండడానికి నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఏంటంటే చికెను, చేప వారంలో 2 టైమ్స్ తీసుకుంటే మనకి బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనము ఈ ఐరన్ లోపము లేకుండా ఉండడానికి, అలాగే మనం బాడీలో బ్లడ్ తగ్గకుండా ఉండడానికి ఇవి తీసుకోవాలి. ఏంటంటే మనకి 40 ఇయర్స్ దాటిన తర్వాత యంగ్‌గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఈ టిప్స్ కంపల్సరీగా పాటించాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే శాకాహారంలోని పప్పు దినుసులు, నల్ల నువ్వులు, నల్ల శనగలు, తర్వాత అలసందలు, తర్వాత సోయా బీన్స్, చిక్కుళ్ళు ఇలాంటివి సంబంధించినవి రోజువారీగా తీసుకోవాలి. నెక్స్ట్ ఆకుకూరల్లో ఏంటంటే తోటకూర, పాలకూర, గోంగూర, ఈ ఆకుకూరలు రోజువారీగా ఇవి కూడా మనము తీసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ నరాల బలహీనత బాగా తక్కువగా ఉండి, నరాల బలహీనత ఐరన్ లోపం బాగా ఉండి, అలాగే మన బాడీలో బ్లడ్ బాగా తక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించి విటమిన్ B12 టాబ్లెట్లు గానీ, లేదంటే ఐరన్‌కి సంబంధించిన టానిక్ గానీ డాక్టర్ని సంప్రదించి ఇవి వాడాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మటను, చికెను, అలాగే పాలు, పెరుగు, తర్వాత పన్నీరు ఇలాంటివి కూడా మనము ఎక్కువగా తీసుకోవాలి. రోజువారీలో తీసుకుంటే మనకి ఈ విటమిన్ ఐరన్ తక్కువగా ఉండకుండా ఉండడానికి, ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి ఇవి మనము రోజువారీగా కంపల్సరీగా మనము మన ఆహారంలోనే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకోవడం వల్ల ఏంటంటే మహిళలకి నరాల బలహీనత అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బాడీలో బ్లడ్ తగ్గకుండా ఉంటుంది. ఈ 2 మనకి కరెక్ట్‌గా ఉంటే మనము హెల్తీగా ఉంటాము. అలాగే నరాల బలహీనత అనేది రాకుండా ఉంటుంది. నరాల బలహీనత వచ్చిందంటే ఏంటంటే మనకి కాళ్ళు లాగడం గానీ, చేతులు లాగడం గానీ, లేదంటే పారాలిసిస్ రావడం గానీ ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అలాగ జరగకుండా ఉండడానికి ఇప్పుడు నేను ఈ చెప్పినవన్నీని మనం కరెక్ట్‌గా పాటించి మన ఆహారం తినేటప్పుడు ఈ ఆహారంలోని మనం కరెక్ట్‌గా సమపాలలుగా మనం అన్నీ కొద్ది కొద్దిగా తీసుకుంటే మనకి ఈ లోపం లేకుండా మనము హెల్తీగా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటామన్నమాట. ఇవి కరెక్ట్‌గా మనం పాటించామంటే మన హెల్త్ బాగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హెల్తీగా ఉంటాము. చక్కగా బ్యూటిఫుల్‌గా కనిపిస్తామన్నమాట. ఈ టిప్స్ కంపల్సరీగా ప్రతి వాళ్ళు పాటిస్తే చాలా హెల్తీగా ఉంటారు. ఓకే. థ్యాంక్ యూ.